అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. మీ జీవితంలో పురంధేశ్వరి ఎంత భాగం అయ్యారు? అక్కడెక్కడో ఉండే ఆవిడ మనసులో గురిని మీరు ఎలా సంపాదించారు? ఎన్టీఆర్ గారు కూతురుగా ఆమెలో ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గారిని చూశానండి. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు మాకు ఆయనతో రాజకీయాలు చేసే అవకాశం లేదు. ఆయన సినిమాల్లో చూడడమే. ఆయన ఎప్పుడైనా రాజకీయ యాత్రలకు వచ్చినప్పుడు, మీటింగ్లకు వచ్చినప్పుడు ఆయన వ్యాన్ వెనకాతలు పరిగెట్టేవాళ్ళం ఎన్టీఆర్ గారి కోసం. అటువంటిది ఈరోజు భారతీయ జనతా పార్టీ నాకు అవకాశం కల్పించింది. పురంధేశ్వరి గారు ద్వారా నేను భారతీయ జనతా పార్టీలోకి రావటం, ఆమె రాష్ట్ర అధ్యక్షురాలు అయితే నేను జిల్లా అధ్యక్షుడిని అవ్వటం, అంత దగ్గరగా పనిచేసే అవకాశం. అలాగే నిన్న కూటమి ఏర్పాట్లలో కూడా నాకు భారతీయ జనతా పార్టీ ఆమె రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండడం నా ఒక అవకాశం, నాకు కూడా సీట్ రావడానికి. అంటే నేను సార్ నా డౌట్, ఆవిడ ఉండేది విజయవాడలో, మీరు ఉండేది హెచ్చర్లలో. ఎన్నియర్ నా మనిషి, ఆయనకి టికెట్ ఇవ్వాలి కావాలని అంతా పదంగా ఎందుకు పురంధేశ్వరి? భారతి నా కోసం కాదు, కష్టపడిన వాడి కోసం చేశారు. భారతీయ జనతా పార్టీలో ఆ గొప్పతనం ఉందండి. పురంధేశ్వరి గారే కాదు, ఆ స్థాయిలో ఉన్న ఏ అధ్యక్షుడైనా ఆ నిర్ణయం తీసుకుంటారు. భారతీయ జనతా పార్టీలో ఎస్పెషల్గా భారతీయ జనతా పార్టీలో ఆ స్థాయిలో కూర్చున్న ఏ వ్యక్తి అయినా నిర్ణయం తీసుకుంటారని నాకు తెలుసు. ఈరోజు ఎవరున్నా ఆ స్థానంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఎవరున్నా అదే నిర్ణయం తీసుకుంటారు. ఎవరైనా ప్రజల కోసం దగ్గరయ్యే వ్యక్తిగా, ప్రజలు ఆదరించే మనిషికి, రాజకీయంగా సర్వీస్ చేసే మనిషికి అవకాశం కల్పించాలని కోరుకుంటాను. అందరూ చాలామంది ప్రయత్నం చేస్తారు, అందరికీ అవకాశాలు మిస్ అవుతుంటాయి. వచ్చిన కొద్ది అవకాశాల్లో నాకు అవకాశం రావడం, నేను పురంధేశ్వరి గారి నాయకత్వాన్ని ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను. న్యూ ఏపీ బీజేపీ బాస్ మాధవ్ గారు, ఆయనతో మీకుండే రేపు ఎలా నడపబోతున్నారు భవిష్యత్తులో బీజేపీని ఆంధ్రప్రదేశ్? ఆయన నాకు మంచి స్నేహితుడు. ముందుగా నేను భారతీయ జనతా పార్టీలోకి వచ్చినాక చాలా ఇబ్బందులు పడ్డా. అప్పుడున్న హెచ్ఆర్లో కొంతమంది ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, వాళ్ళంతా కూడా నేను రావటం వలన వాళ్ళ స్థానం ఏదో కోల్పోతున్నట్టు వాళ్ళు బాధలు పడి నన్ను ఏదో డిగ్రేడ్ చేయడానికి అది ఇది చెప్పడం, ఇటు చాలా ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ కామన్గా ఉంటుంటాయి పార్టీలను. అట్లా చేస్తున్నప్పుడు మా కార్యకర్తలు, నేను ఎప్పుడు అనుకోలేదు కానీ నా కార్యకర్తలు అనేవారు, ఈయన టీడీపీలో ఉండగా ఒక బాసులాగా ఉండేవారు, ఇక్కడికి వచ్చి ఏంటి జనాల మధ్యలో కూర్చుంటున్నారు. మీటింగ్లోకి వెళ్తే టీడీపీలో ఉన్నప్పుడేమో వేదిక మీద కూర్చున్నారు, ఇప్పుడు వచ్చి బీజేపీలోకి వచ్చినాక జనాల మధ్యలో కూర్చుంటున్నారు, ఈయన వేదిక మీదకి పిలవటం లేదు అన్న ఒక కార్యకర్తల్లో ఒక నిస్పృహ ఏర్పడింది. అప్పుడు కూడా మాధవ్ గారు నాకు చెప్పడం మంచి గైడెన్స్ ఇచ్చారు. నేను దగ్గరుండి ఇది సిస్టమ్ భారతీయ జనతా పార్టీలో ఇట్లా ఉంటుంది, ఓపిక పట్టాలి, మీలాంటి లీడర్స్కి డెఫినెట్గా మంచి అవకాశాలు వస్తాయి. మీరు ఆయన ఓ మాట అన్నారు ఎన్నికల ముందు, మొన్న ఎలక్షన్ ముందు, అప్పటికి ఇంకా కూటమి ఏర్పడలా, మీరు డెఫినెట్గా పోటీ చేస్తున్నారు, మీరు గెలుస్తారు, గెలిచే అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి, మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే మీరు చాలా మంచి రాజకీయ చరిత్ర పొందుతారని నాకు మానసికంగా మోరల్ సపోర్ట్ ఎక్కువ ఇచ్చిన వ్యక్తి రాజకీయ లబ్ధి. అంటే ఇంకేమైనా గుడ్ న్యూస్ ఉండబోతుందా? అది నా పనితనం పెట్టే ఉంటుంది. అది నేను ఎప్పుడు మనం చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ ఎప్పుడు ఎవరైనా కూడా ఏ అధినేత కూడా పార్టీకి మనం ఇచ్చే సర్వీస్ని బట్టి, ప్రజలకి మనం ఇచ్చే సర్వీస్ని బట్టే మనకి ఆ స్థానాలు కల్పిస్తుంది. సర్వీస్ బట్టి స్థానాలు అంటున్నారు కానీ భవిష్యత్తులో ఏమైనా ఎక్స్పాండ్ జరిగితే బీజేపీ నుంచి మొదట మీ పేరే ఉంటుందని ఊహాగానాలు వస్తుంది. నేను చెప్తున్నాను కదండి, నా సర్వీస్ నచ్చి ఇవ్వాలి అనుకుంటే అది నాకు తప్పకుండా అవకాశం వస్తుంది. నేను అనుకున్నాను కదా, రాజకీయాల్లోకి వచ్చినాక డెఫినెట్గా ఎమ్మెల్యే అవ్వాలి అనుకున్నాను. ఇంక ప్రజలు ఆశీస్సులు, ప్రజలు నిజంగా వాళ్ళందరూ సంతోషంగా ఎప్పటికీ మర్చిపోలేంది ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులతో నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టడం జరిగింది. ఈరోజు అడుగు పెట్టారు, 1 year తృప్తిగా పాలించారు. 2029 నాటికి ఎమ్మెల్యే ఎన్టీఆర్ ఆధ్వర్యంలో హెచ్ఆర్లో ఎలా ఉండబోతుంది? నెంబర్ 1గా చేయాలనేది నా ఆలోచన. 1 year కంప్లీట్ అయిపోయింది. 1 yearలో నేను అనుకున్న గోల్స్ అన్నీ, ఆ ఫౌండేషన్ అంతా వేయటం జరిగింది. నేను అనుకున్న గోల్స్కి వర్త్ ఎంత అనుకుంటే, ఇంత వర్త్లో సంక్షేమం చేశాం అంటే నా వర్త్ అనుకుంటే నేను ఆల్మోస్ట్ 25% వరకు నేను రీచ్ అయ్యాను. నా గోల్ 100% అయితే ఈరోజు ఫస్ట్ 1 yearలో 25% రీచ్ అయ్యాను. నేను ఏదైతే మనకి ఇప్పటికీ కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఎక్కువ మన హెచ్ఆర్ల నియోజకవర్గం, లావేర్ కానీ జీసేవడం కానీ పూర్తిగా వ్యవసాయ ఆధారితంగా ఉంది. మనకు తోటపల్లి, మడ్డువలస, నారాయణపురం ఈ 3 కాలువల్ని పూర్తి చేయాలి. థైలాండ్లో ఉన్నాం మనం.
అక్కడన్నీ మిగతా ప్రాజెక్ట్ నుంచి మధ్యలో అంతా క్లియర్ కట్గా ఉంటేనే మనకు నీరు వస్తుంది. ఆ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. తోటపల్లి కోసం మనం రిప్రజెంట్ చేసాం, దాన్ని బాగు చేపిస్తున్నాం. అలాగే మడ్డు వలస ఫేజ్ 2 కోసం అడుగుతున్నాం. నిన్న కూడా లోకేష్ బాబుని కలిసినప్పుడు కూడా ఫేజ్ 2 వేస్తా అన్న, ఇది నా దృష్టిలో కూడా ఉంది, డెఫినెట్గా చేసి పెడదాం. మనం ఈ ఇయర్ నుంచే స్టార్ట్ చేద్దాం, వర్క్ కూడా తొందరలో స్టార్ట్ అవుతుంది ఫేజ్ 2 పనులు. అలాగే నారాయణపురం కాలువ మధ్యలో ఆ సిల్ట్ తీయకపోవడం వల్ల ప్రాజెక్ట్ దగ్గరే 4 అడుగులు సిల్ట్ ఉండిపోయి నీరు రాకపోతే ఇంకా థైలాండ్కి ఎక్కడ నీరు వస్తుంది? అదంతా వెళ్ళి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, ఇరిగేషన్ మంత్రి గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి, అంతా సుమారు దగ్గర 3 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు చేసి అదంతా మెయింటెనెన్స్ రిపేర్ చేపిస్తున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం 3 కాలువల ద్వారా కూడా మ్యాక్సిమం ఎక్కడి వరకు నీరు రావాలో థైలాండ్ ప్రాంతానికి నీరు వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే ఇరిగేషన్, అలాగే మనకి ఫార్మాన్యూటికల్ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఆ కంపెనీలకు అవసరమైనటువంటి హెల్ప్ అంతా మనం చేస్తున్నాం. వాళ్ళకి కావాల్సినంత సపోర్ట్ మనం ఇస్తున్నాం. ఏ యూనియన్లు గట్రా లేకుండా వాళ్ళు పూర్తి స్వేచ్ఛగా పనిచేసుకునే అవకాశం వాళ్ళకి కల్పిస్తున్నాం. డెఫినెట్గా నేను వాళ్ళ మేనేజ్మెంట్ని అడుగుతున్నాం, గవర్నమెంట్ ప్రజెంట్ చేస్తున్నాం. మా కంపెనీల్లో వచ్చే ఇంతకుముందు ఏదైందో వదిలేసి పక్కన పెట్టి ఇప్పుడు ఫర్దర్ వచ్చే ఏ ఉద్యోగం కూడా మా హెచ్ఆర్లో చదువుకున్న పిల్లలకి ఇవ్వాలని చెప్పి మా ఆకాంక్ష. ఇప్పటివరకు సుమారు 800 మంది వరకు కూడా మేము ఎంప్లాయ్మెంట్ చేయించడం జరిగింది. హ్యాపీగా గత గవర్నమెంట్ నుంచి చూస్తే అప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్న కంపెనీలన్నీ కూడా ఈరోజు ఇక్కడే ఉండి మళ్ళీ ఎక్స్పాన్షన్కే వెళ్దామన్న దృష్టితో ఉన్నాయి. అందరూ కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో ప్రతి ఉద్యోగం కూడా అక్కడికే వస్తుంది. అలాగే బుడగొడ్లపాలెం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకు మాట ఇచ్చారు, అక్కడ ఫిషింగ్ హార్బర్ ఒక 1 ఇయర్లోనే 1.5 ఇయర్లో కంప్లీట్ చేస్తామని. అది కూడా త్వరలో స్టార్ట్ కాబోతుంది. అలాగే ఇంకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అది కానీ వన్స్ స్టార్ట్ అయిపోతే ఇంకా దేశంలో ఉన్నటువంటి మంచి టెక్నీషియన్స్ అందరూ ఎక్కడికి వద్దాం అనుకుంటారు. అలాగే మన హెచ్ఆర్లో ప్రతి వ్యక్తికి కూడా అందులో పని చేసుకునే అవకాశాలు వస్తాయి. స్థానికంగా మరి ఇంకా అసలు ఇబ్బంది ఉండదు. స్థానిక వ్యతిరేకత లేదు. హ్యాపీగా అది రావాలని కోరుకుంటున్నారు అందరూ. వస్తే డెఫినెట్గా మన హెచ్ఆర్ నియోజకవర్గం స్వర్ణ నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు గారు 2047కి విజన్ పెట్టుకొని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పూర్తి చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ కానీ జరిగితే మనకి స్వర్ణ హెచ్ఆర్ల అతి త్వరలో జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. అలాగే నా ప్లాను అక్కడ వ్యవసాయాధారితంగా ఉండిపోయినటువంటి లాబేరు హెచ్ఆర్లో ఎటువంటి పారిశ్రామిక వాడా లేదు, ఎటువంటి పరిశ్రమలు అక్కడ ఉన్నట్టు లేదు. అటువైపు కూడా కొన్ని మినిమం ఆరెంజ్ బేస్డ్ జోన్ ఉండేది, అంటే గ్రీన్ కానీ ఆరెంజ్ జోన్ కానీ ఉండే కంపెనీలని, అంటే కంపెనీలని ఇటువైపు అంతా ఫార్మాన్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి. కొంత పొల్యూటెడ్ అంతా ఈ ప్రాంతం అంతా. అటువైపు మళ్ళీ అటువైపు కూడా అటువంటి పరిస్థితి తేకుండా ఓన్లీ మినిమం ఆరెంజ్ జోన్లో ఉండే కంపెనీలు అటు తీసుకొచ్చి ఎంఎస్ఎంఈలు డెవలప్మెంట్ చేద్దాం. నిన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం, ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం, అలాగే లోకేష్ బాబు గారితో మాట్లాడుతున్నాం. ఆ ప్రాంతానికి ఉండే అటువైపు చీపురుబెల్లి, జీసిగడం, హెచ్ఆర్ల ఈ ప్రాంతాలన్నిటికీ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఒక ఇండస్ట్రియల్ హబ్గా చేద్దామని, ఎంఎస్ఎంఈలకి ప్లగ్ అండ్ ప్లే సిస్టంలో ఒక మంచి ఇండస్ట్రియల్ ప్లాంట్, ఇండస్ట్రియల్ ఏరియా చేద్దామని చెప్పి మనం ప్లాన్ చేస్తాం. డెఫినెట్గా అది సక్సెస్ అయితే ఆ 2 మండలాలకు కూడా మంచి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ల్యాండ్స్కి వాల్యూలు పెరుగుతాయి.